హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ రాళ్లబండి వారి రుచులు. ఇవాళ మన స్పెషల్ ఏంటో తెలుసా? ఆనియన్ దోశ. అదే ఉల్లి దోశ. ఈ ఉల్లి దోశ అంటే ఇష్టపడని వారంటూ ఎవ్వరూ ఉండరు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ దోశ అంటే చాలా ఇష్టంగా తింటారు. మరి అందరూ ఇష్టపడే ఈ దోశను రెస్టారెంట్ స్టైల్లో పక్కా కొలతలతో ఏ విధంగా తయారు చేసుకోవాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ప్రిపేర్ చేస్తూ చెప్తాను, ఫాలో అయిపోండి. ముందుగా ఈ ఆనియన్ దోశను తయారు చేసుకోవడానికి, మనకి రెస్టారెంట్ స్టైల్ రావడానికి అసలైన ట్రిక్ అనేది ఇక్కడే ఉందండి. అదే ఈ పొట్టు మినపప్పు. ఈ పొట్టు మినపప్పుతో మాత్రమే మనము ఈ దోశని తయారు చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయండి. మినపగుండ్లు అంటే ఈజీగానే అయిపోతుంది, కానీ పొట్టు మినపప్పుకు వచ్చినంత రుచి మినపగుండ్లకి రాదు. సో అందుకోసం ఈ మినపప్పుతోనే నేను ఈ దోశని తయారు చేస్తున్నాను. ఈ పొట్టు మినపప్పు వచ్చేసి సుమారు 500 గ్రాముల వరకు ఉంటుందండి. నేను మొదట ఒక డబ్బాతో కొలిచి పోసాను కదా, ఆ డబ్బా వచ్చేసి 500 గ్రాముల వరకు సరిపోయే కొలత డబ్బా అండి. అందుకనే ఆ డబ్బాతోని నేను మినపప్పుని తీసుకున్నాను. అలానే అదే డబ్బాతో 2 డబ్బాల వరకు బియ్యంని కూడా యాడ్ చేస్తున్నాను. ఈ బియ్యం 2 డబ్బాల వరకు అంటే సుమారు కేజీ వరకు ఈ బియ్యంని యాడ్ చేస్తున్నాను. ఒక డబ్బా మినపప్పుకి 2 డబ్బాల వరకు బియ్యం. మీరు మినపగుండ్లు తీసుకున్నా సరే ఇదే కొలత సరిపోతుందండి. ఒక డబ్బా మినపగుండ్లు అయితే 2 డబ్బాల వరకు బియ్యాన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలానే పక్క కొలతతో మీరు కూడా దోశల్ని ప్రిపేర్ చేసుకోండి, చాలా రుచిగా ఉంటాయి. అయితే ఇక్కడ మీకు ఒక చిన్న టిప్స్ ఉన్నాయండి, అవి కూడా చూపిస్తాను, చూసేయండి. బియ్యం పప్పు కొలతతో మనం తీసుకున్న తరువాత బియ్యంలోకి మనం 2 టేబుల్ స్పూన్ల వరకు పచ్చిపప్పుని, అదే పచ్చిశనగపప్పుని కూడా యాడ్ చేసుకోవాలండి. తర్వాత ఇందులోకి పచ్చి మెంతులు వేయించనవసరం లేదు, పచ్చి మెంతుల్ని కూడా 1 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకుందాము. ఇప్పుడు వీటి మొత్తాన్ని కూడా బియ్యంలో కలిసే విధంగా మనం కలుపుకోవాలి. నేను మెంతుల స్పూను చిన్నది కాబట్టి 2 సార్లు వేసాను, వేసింది మాత్రం 1 టీ స్పూనే. తర్వాత వీటి మొత్తాన్ని కూడా ఒకసారి ఇలా కలుపుకొని పప్పు ఇంకా బియ్యాన్ని వాటర్ పోసుకొని ఒకసారి కడిగి పక్కన పెట్టుకోవాలండి. ఇలా ఒకసారి వాటర్ని యాడ్ చేసుకొని కడిగి పప్పు బియ్యాన్ని పక్కన పెట్టుకున్న తర్వాత మంచినీళ్ళను పోసుకొని నానబెట్టుకోవాలండి. చూసేయండి, మామూలు వాటర్తోనే ఒకసారి వాష్ చేసుకోవాలి. ఇలా వాటర్ని పోసుకొని వాష్ చేసుకున్న తర్వాత వాటర్ని ఇలా తీసివేసి ఇప్పుడు ఇందులోకి మంచినీళ్ళని పోసుకొని ఒక 6 గంటల వరకు మనం వీటిని నానబెట్టుకోవాలి. అంటే మనం పప్పు బియ్యంలోకి నీళ్ళను పోసిన దగ్గర నుంచి సుమారు 6 గంటల వరకు ఈ పప్పు బియ్యం నానితే సరిపోతుంది. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలండి, పొట్టు మినపప్పు మనం పోసాం కదా, మనం పోసింది దోశలకే కాబట్టి కొంచెం పొట్టున్నా కానీ సరిపోతుంది. పూర్తిగా పొట్టుపోకపోయినా పర్లేదు, ఆరోగ్యానికి మంచిదే. మనం పప్పు బియ్యం నానబెట్టుకున్న తర్వాత 6 గంటల తర్వాత తీసిన వీడియో అండి ఇది. పప్పు బియ్యం పూర్తిగా నానిపోయాయి. ఇప్పుడు వాటిని కడగాలి. కడగడానికి ముందుగా మనం ఈ అటుకుల్ని 3 టేబుల్ స్పూన్ల వరకు తీసుకొని కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని ఈ అటుకుల్ని నానబెట్టుకోవాల్సి ఉంటుంది. అటుకుల్ని నానబెట్టుకున్న తరువాత చూసేయండి, నేను పప్పు ఇంకా బియ్యాన్ని కూడా వాష్ చేసి పెట్టుకున్నాను. అటుకులు కూడా మనకి పూర్తిగా నానిపోయాయి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకోవడానికి అన్ని సిద్ధమైపోయాయి. ముందుగా పప్పుని వేసుకొని అలానే తర్వాత బియ్యాన్ని యాడ్ చేసుకొని అలాగే అటుకుల్ని యాడ్ చేసుకొని మనం గ్రైండ్ చేసుకోవడమే. ఈ అటుకులు వేయడం వల్ల దోశలు అనేవి చాలా బాగా వస్తాయండి. చిన్న చిన్న టిప్స్ ఇవి అంతే, కానీ మంచి రుచి వస్తుందండి. రెస్టారెంట్ స్టైల్ రుచి, అదే టెక్స్చర్, అంతే క్రిస్పీగా రావాలి అని అంటే ఖచ్చితంగా ఈ వీడియోని ఫాలో అయ్యి ఈ వీడియోలో చూపించిన పక్కా కొలతలతో, అదే పక్కా టిప్స్తో ఈ విధంగా మీరు దోశల్ని ప్రిపేర్ చేసుకున్నారంటే చాలా రుచిగా ఉంటాయండి. ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరు. మీరు జనరల్గా చేసే దోశల కన్నా ఈ దోశల యొక్క రుచి అమోఘం అంటే నమ్మండి. పప్పు బియ్యం అటుకులతో పాటుగా గ్రైండ్ చేసుకున్నాం కదా, చూసేయండి ఈ విధంగా ఉండాలి పిండి యొక్క టెక్స్చర్ అనేది. దోశ పిండిని నేను చేత్తో చూపించాను కదా, ఇది ఇడ్లీ రవ్వ మాదిరిగా ఉందండి. ఈ మాదిరిగా ఉంటే సరిపోతుంది, ఆ మాత్రం బరగ్గా, అంతకు మించి ఎక్కువ రవ్వగా అయితే ఉండొద్దు. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీని మొత్తాన్ని కూడా ఇలా ఒక పాత్రలోకి వేసుకోవాలండి. నేను తీసుకున్న పిండి పాత్ర నిండా వచ్చింది, మీకు అది కూడా చూపిస్తాను. సో అందుకని కొంచెం పెద్ద పాత్రలోకి వేసుకుని నైట్ అంతా కూడా పక్కన పెట్టుకున్నానండి. తెల్లవారి ఉదయానికల్లా పిండి యొక్క టెక్స్చర్ ఏ విధంగా ఉందో చూపిస్తాను, చూసేయండి. పిండి ఇలా మొత్తం కూడా తెల్లారి ఉదయానికల్లా పైకి మంచిగా పొంగి ఉన్నదనమాట. ఈ విధంగా ఉంటే మనకి దోశలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి.
ఇప్పుడు ఈ దోస పిండిని పక్కన పెట్టుకొని మనం చట్నీ కోసం ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా జార్ తీసుకొని అందులోకి సుమారు 200 గ్రాముల వరకు పుట్నాలను యాడ్ చేస్తున్నాను. నేను పుట్నాల చట్నీనే చేస్తున్నానండి. దీనిలో ఇంకొన్ని టిప్స్ని యాడ్ చేస్తాను. అవేంటో చూసేయండి. చాలా రుచిగా ఉంటుందండి. నేను చెప్పిన పద్ధతిలో చట్నీని ప్రిపేర్ చేశారంటే పుట్నాలను యాడ్ చేసిన తర్వాత అందులోకి ఈ మాత్రం కొబ్బరి ముక్కలు అయితే సరిపోతాయండి. కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేసుకుందాము. అలాగే 4 నుండి 5 వరకు పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే కొంచెం కొత్తిమీరను యాడ్ చేస్తున్నాను. దానితో పాటు 1/2 ఇంచ్ అల్లం ముక్కని కూడా యాడ్ చేస్తున్నాను. దీంతో పాటు ఈ మాత్రం చింతపండు అయితే సరిపోతుంది, ఒక చిన్న తొడిక అన్నట్లుగా. అలాగే పెరుగు 1 టేబుల్ స్పూన్ వరకు ఇందులోకి యాడ్ చేస్తున్నాను. మంచి రుచి వస్తుందండి పెరుగు వేయడం వల్ల. అలాగే రుచికి తగినంత రాళ్ల ఉప్పుని కూడా యాడ్ చేసుకోండి. అలాగే ఇందులోకి కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని మనం గ్రైండ్ చేసుకోవడమే. పచ్చిమిరపకాయలు అనేవి మీ రుచికి తగినట్లుగా మీరు తీసుకునే పచ్చిమిరపకాయల యొక్క కారాన్ని బట్టి తీసుకోండి. ఈ విధంగా మొత్తాన్ని గ్రైండ్ చేసుకోవాలండి. ఒకసారి చూడండి, గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంది చట్నీ యొక్క టెక్చర్ అనేది. ఇప్పుడు దీని మొత్తాన్ని కూడా మనం ఒక బౌల్లో వేసుకొని పోపుని సిద్ధం చేసుకుందాము. చట్నీలో పెరుగుని ఈ విధంగా యాడ్ చేయడం వల్ల మంచి రుచి అనేది వస్తుందండి. కానీ ఎక్కువ వేయకండి, నేను చూపించినట్టుగా కొద్దిగా రుచి కోసమే మీరు యాడ్ చేయండి. ఇలా చట్నీని బౌల్లో వేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అలాగే 2 ఎండుమిర్చిని, పోపు దినుసుల్ని కూడా యాడ్ చేసుకుందాము. ఇవి కొంచెం ఫ్రై అవుతున్న సమయంలోనే ఇందులోకి కరివేపాకు అలాగే కొంచెం ఇంగువని కూడా మనం యాడ్ చేసుకొని మనం పోపును సిద్ధం చేసుకుందాము. ఇప్పుడు ఈ పోపు మొత్తాన్ని కూడా చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. మనం పోపులోకి వేసుకున్న దినుసులు మొత్తం కూడా మంచిగా వేగిపోయాయండి. ఇప్పుడు దీని మొత్తాన్ని కూడా చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. మంచి సువాసన వస్తుందండి. పోపు అనేది చాలా బాగా కుదిరింది. ఇప్పుడు దీని మొత్తాన్ని కూడా చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒకసారి చట్నీ మొత్తాన్ని కూడా పోపు మొత్తం పట్టే విధంగా కలుపుకుందాము. నేను చెప్పినట్టుగా చట్నీని ఒక్కసారి ప్రిపేర్ చేసి చూడండి. ఇందులో నేను అల్లం వేశాను, అలాగే కొంచెం పెరుగుని కూడా యాడ్ చేశాను, అలానే పచ్చి కొబ్బరిని కూడా ఇందులోకి యాడ్ చేశాను. పల్లీలు అనేవి అస్సలు వేయలేదు. మీరు దోశల్లోకి ఈ విధంగా చట్నీని తయారు చేసుకున్నారంటే మంచి రుచి అనేది వస్తుందండి. చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ఈ ఆనియన్ దోశల్లోకి కాంబినేషన్గా ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. రెస్టారెంట్ స్టైల్లో మనకి చట్నీ అలాగే ఆనియన్ దోశ కూడా చాలా రుచిగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఒక్కసారి ఈ వీడియోని ఫాలో అయ్యి మీరు బ్రేక్ఫాస్ట్ని ఈ విధంగా తయారు చేసుకోండి. చట్నీ పూర్తిగా సిద్ధమైపోయిందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని దోశని ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా మీకు దోశపిండి చూపించాను కదా, తెల్లవారి ఉదయానికల్లా దోశపిండి మంచిగా మనకి సెట్ అయిపోయిందండి. ఇప్పుడు దాని మొత్తాన్ని కూడా మనకి ఆ పూటకి ఎంత కావాలో అంతవరకు పిండిని తీసుకొని కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని మనం పిండిని కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఇలా దోశ తవాని పెట్టుకొని దీనిపైన ముందు ఆయిల్ని ఈ విధంగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. తవా మొత్తం కూడా ఇలా ఆయిల్ మొత్తాన్ని ఇలా అప్లై చేసుకున్న తర్వాత దీనిపైన కొన్ని వాటర్ని ఇలా చిలకరించుకోవాలి. చూసారా, ఈ విధంగా వాటర్ని చల్లిన తరువాత ఒకసారి మంచి శుభ్రమైన క్లాత్ని తీసుకొని ఈ విధంగా వాటర్ మొత్తాన్ని కూడా ఒకసారి తుడుచుకోవాలి. తర్వాత దీనిపైన ఒక చిన్న గరిటె వరకు పిండిని తీసుకొని ఈ విధంగా కొంచెంగా తీసుకొని మనం తవా మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోవాలండి. అసలు ఎక్కడా కూడా అంటుకుపోదు. నేను చెప్పిన పద్ధతిలో ఈ దోశని తవా పైన అప్లై చేశారంటే అస్సలు అంటుకుపోదండి. చాలా ఈజీగా వచ్చేస్తుంది. దోశ అనేది పర్ఫెక్ట్గా అంటుకుపోకుండా రావాలి అని అంటే మంచి కొలతతో తీసుకోవడమే బెటర్ అండి. అందుకే మీకు పక్కా కొలతతో మీకు చూపించాను. అలాగే ఫుల్ రెస్టారెంట్ స్టైల్లో అనమాట. చూసారా, పిండి మొత్తం కూడా తవాకి ఈ విధంగా అప్లై చేసిన తర్వాత సన్నగా చాప్ చేసిన ఆనియన్స్ వీటిపైన చల్లుకోవాలి. మీకు ఆప్షనల్ అండి. దీనిపైన అల్లం ముక్కలు అలాగే క్యారెట్ తురుము కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ ఆనియన్ దోశ అంటే ఈ విధంగా చేసుకుంటేనే చాలా బాగుంటుంది. ఇలా ఆనియన్స్ని యాడ్ చేసిన తర్వాత కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకొని ఒక ఫ్యూ సెకండ్స్ మనం పైన మూతను పెట్టుకున్నామంటే చూసారా, ఈ విధంగా ఎర్రగా కాలిపోయి ఉంది దోశ. చాలా రుచిగా ఉంటుందండి. చూసారా ఎంత అందంగా ఉందో, చూడ్డానికి కూడా చాలా బాగుంటుందండి. అలానే తిన్నా కూడా
కూడా మంచి రుచి వస్తుంది. ఈ దోశల్లోకి కాంబినేషన్గా నేను పుట్నాలు ఇంకా కొబ్బరితో చట్నీని తయారు చేశాను కదా, దీన్ని కూడా ఒకసారి ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ఇంట్లో తయారు చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి రుచి చూపించండి. పక్కా రెస్టారెంట్ స్టైల్లో ఉల్లి దోశ కాంబినేషన్గా చట్నీ చాలా రుచిగా ఉంటుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.